హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. మీ అందరికీ తెలుసు, నేను రీసెంట్ గా వైజాగ్ వెళ్ళాను. నా ఫస్ట్ సోలో ట్రిప్. యాక్చువల్లీ నాకు అసలు నేను 100 కిలోమీటర్స్ రేడియస్ లో వెళ్ళొచ్చాను. ఫస్ట్ టైం మా ఫ్యామిలీ, నా ఫ్రెండ్స్ అండ్ మా అన్నయ్య ఎవ్వరు లేకుండా 3 days స్పెండ్ చేసి వచ్చాను. అవన్నీ ఎక్కడ స్పెండ్ చేసిన ఎలా ఉంది మొత్తం అంతా ఈ వీడియో మొత్తం చెప్తాను. మీరు మర్చిపోకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఇంకా మీ లవ్ అండ్ సపోర్ట్ నాకు ఇచ్చేయండి. ఇప్పుడు మన జర్నీ అయితే కాకినాడ టు సామర్లకోట. ఎందుకంటే పొద్దున్న ట్రైన్ ఆల్రెడీ వెళ్ళిపోయింది కాకినాడ టు వైజాగ్. సో ఇక మనకైతే సామర్లకోట నుంచి ఉంటాయి చాలా ట్రైన్స్, నెంబర్ ఆఫ్ ట్రైన్స్ ఉంటాయి. సో ఎక్కడికైనా వెళ్ళాలంటే మాక్సిమం కాకినాడ వాళ్ళకి కేర్ ఆఫ్ అడ్రస్ సామర్లకోట. మాక్సిమం అందరికి తెలిసిన మరి పర్టికులర్ గా చెప్పక్కర్లేదు. సామర్లకోట రైల్వే స్టేషన్ కొత్త కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అనుకుంటా ఫ్రంట్. సో కన్స్ట్రక్షన్స్ అవన్నీ ఉన్నాయి. నాకు చాలా కొత్తగా అనిపించింది ఫస్ట్ టైం కాబట్టి. మీకు నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఎక్కువ స్ట్రేంజర్స్ తో కలిసిపోతాను అనేసి. అవతల వాళ్ళు ఎంత మంచిగుంటే నేను నవ్వుతూ మాట్లాడేస్తాను, నాకు అసలు ఎలాంటి పట్టింపులు ఉండవు. అలాగే నాకు 2 అక్కలు పరిచయం అయ్యారు. ఆ 2 అక్కలతో గిరిప్రదర్శన అయితే చేద్దామని ఫిక్స్ అయిపోయాను. అండ్ ఇంకొక అమ్మాయి కూడా పరిచయం అయింది. పాప అమ్మాయి వైజాగ్ వరకు అంట. హాస్టల్ నుంచి ఇంటికి వెళ్తుంది, తనకు ఒంట్లో బాగాలేదు అసలు. యాక్చువల్లీ ఆ రోజు ట్రైన్ మొత్తం ఫుల్ ఉంది, నుంచోడానికి కాలేదు, కూర్చోడానికి కాలేదు. ఎలా కింద మీద పడి స్టాండింగ్ లో 2 hours ఉండి వైజాగ్ అయితే రీచ్ అయిపోయాను. అక్క వాళ్ళు ఏం చెప్పారంటే బస్సెస్ అయితే అదర్ దింపేస్తారు, వద్దురా మనం ట్రైన్ కే వెళ్దామని చెప్పారు. సరే అక్క వాళ్ళు అంతలా చెప్పినప్పుడు మనం ఎందుకు కాదంటాం. ఆ అక్క వాళ్ళకి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుంది, మనకైతే లేదు కాబట్టి అక్క వాళ్ళతో అయితే వెళ్ళిపోయాను అనమాట. చూసారా ఎంత మంది ఉన్నారో. నేనైతే వేరే ప్లాట్ఫామ్ దగ్గర ఉన్నమాట. కొంచెం సేపు ఫేస్ వాష్ చేసుకున్నాము. నేను ఎలా ఉన్నా అదే మొహం కాబట్టి నేను ఫేస్ వాష్ చేసుకోక్కర్లేదు, అక్క వాళ్ళు చేసుకున్నారు. ఇలా కూర్చున్నామో లేదా అనౌన్స్మెంట్ వచ్చింది మేము వేరే ప్లాట్ఫామ్ మీద ఉన్నామని. ఇంకా పరుగు పరుగున వెళ్ళా. నేను ఇంకా మామూలుగా పరిగెట్టలేదు, యాక్చువల్లీ ట్రైన్ కదిలిపోయేలా ఉంది. ఇంకా ఏదో స్పీడ్ గా ఏదో ఉంటే అది ఎక్కేసాము. యాక్చువల్లీ భోగి నిండా గుట్కా బ్యాచ్. ఏం చేస్తున్నారు చూడండి మీరే. తర్వాత ఇంకా ఫైనల్ గా సింహాచలంలో అయితే దిగిపోయాము. యాక్చువల్లీ నేను చేసిన మిస్టేక్ ఏంటంటే బ్యాగ్ తీసుకెళ్ళడం అన్నమాట. నేను ముందే అక్కయ్యపాలెంలో బ్యాగ్ పెట్టేసి ఉంటే నాకు ఇంకెంత ఉండకపోదును. చాలా వరకు చెప్పులు లేకుండా వచ్చారు. నేను చెప్పులు తీసుకుని వచ్చేసాను, నాకు కొంచెం అది రిగ్రెట్ కింద ఫీల్ అయ్యి అక్కడే వదిలేసాను అనమాట. తర్వాత ఆటోలో ఒక కపుల్స్ పరిచయం అయ్యారన్నమాట, ఒక అన్న అండ్ వాళ్ళ వైఫ్ మాట. వాళ్ళు కూడా చాలా మంచిగా ఉన్నారు అన్నమాట, ఫస్ట్ నుంచి ఎండ్ వరకు కూడా చాలా బాగున్నారు. 3 కిలోమీటర్ల ముందు నుంచి వెహికల్స్ ఆపేస్తున్నారు. సో మమ్మల్ని ఇక్కడే ఆపేశారు. ఇక్కడ ఏదో ప్రసాదం ఇస్తే తీసుకుండి మేమైతే స్టార్ట్ చేసాము. అందరికి గ్రిప్ ఎప్పుడు స్టార్ట్ అయిందో నాకు తెలీదు, నాకు మాత్రం 3 కిలోమీటర్ల ముందే స్టార్ట్ అయింది. మీరే చూడండి ఎంత మంది చెప్పులు లేక నడుస్తున్నారో. మేము టెంపుల్ దగ్గరికి వెళ్ళేటప్పటికి సుమారు 2:33 మధ్యలో ఉంటది టైము. ఇంకా వీళ్ళందరూ కొబ్బరికాయ కొట్టి గిరి స్టార్ట్ చేయడానికి వెళ్ళలే వీళ్ళందరూ. నాకు పరిచయమైన 3 అక్కలు వాళ్ళే మాట. సో మేమైతే మేము ఇంకొక అక్క కూడా యాడ్ అయ్యింది. సో మేము అందరం కలిసి కొబ్బరికాయ కొట్టడానికైతే వెళ్తున్నాం అన్నమాట. దారిలో బొట్టు పెడితే బొట్టు పెట్టించేసుకున్నాను. ఇప్పుడు వీళ్ళందరితో నేను గిరి ప్రదక్షిణ చేస్తున్నమాట. వీళ్ళందరూ నాకు స్ట్రేంజర్స్, నాకు అక్కడ పరిచయమైన వాళ్ళే. అలా చాలా బాగుంటది తెలుసా ఫీల్. మీరు ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ చేశారా? నేను ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేశాను, నాకు చాలా బాగా అనిపించింది. ఇప్పుడు వీళ్ళందరూ ప్రిపరేషన్ చేయడానికి రెడీగా ఉన్న వాళ్ళమాట. మేము ఇంకా అయితే కొబ్బరికాయ అయితే ఇంకా కొట్టలేదు, ఇలా కొబ్బరి కొట్టడానికి వెళ్తున్నాం అన్నమాట. ఇక్కడ లైన్స్ లో నుంచోనమాట, అక్క వాళ్ళు వెనకాల లైన్ లో నుంచున్నారు, మేము కొంచెం ముందు లైన్ లో వెళ్ళిపోయామాట. సో కొబ్బరికాయ అయితే కొట్టేసాము, ఇంక స్టార్ట్ చేస్తున్నామాట. ఇప్పుడున్న మొహం లాస్ట్ ఎండ్ వరకు ఉండవు, అది మీ అందరికీ తెలిసిందే. కానీ ఆ రోజు మాత్రం 7 లక్షల మంది అంటే నాకు అసలు నమ్మబుద్ధి అవ్వలేదు. ఎందుకంటే ఇంకా ఎక్కువ ఉంటారేమో అనిపించింది, అంత మందిని చూసాను నేనైతే. పదమూడు కిలోమీటర్లు కంప్లీట్ అయ్యేటప్పటికి నా మొహం అయితే ఇలా తయారైంది. ఓ పక్కన కాళ్ళ నొప్పులు, తలపోటు, చాలా రకరకాలుగా ఉంది. నాకు నార్మల్ గా కొన్ని హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, దాని తోడు అవన్నీ ఒకేసారి కనపడినాయి.
ఇవన్నీ పక్కన పెట్టేసి గోవిందా గోవిందా అనుకుంటూ మళ్ళీ మొదలు పెట్టాను. హనుమాన్ టాక్ వరకు అయితే వచ్చేసాము. అమ్మయ్య అనుకునే లోపలే ఇంకా చాలా కిలోమీటర్లు ఉన్నాయంట. డే టైం అంతా బాగానే చేసాం అందరం కలిసికట్టుగా. ఇక్కడ ఏమైందా, నేను అన్నయ్య ఒక సైడ్ ఉండిపోయాము, తప్పిపోయాము. వాళ్ళ వైఫ్ ఇంకొక 3 సిస్టర్స్ అందరూ ఒక సైడ్ ఉండిపోయారు. ఇంకా వాళ్ళ కోసం ఆగి ఆగి మేమైతే నటన స్టార్ట్ చేసాము. ఇంతకీ కామెడీ ఏంటంటే మేమే ముందు వెళ్ళిపోయామాట, వాళ్ళు ఇంకా ఎక్కడో వెనకాల ఉన్నారు. సో వాళ్ళ కోసం అయితే నేనే అన్నయ్య వెయిట్ చేస్తున్నారు, నేనైతే ఇక్కడ కూర్చుని ఒక 1 అవర్ రెస్ట్ తీసుకున్నాను. అలా అయితే నడుస్తూ నడుస్తూ ఎన్ఈడి మీకైతే వచ్చాము. ఇంక మేము ఎర్లీ మార్నింగ్ 4కి వస్తే నేను 6 వరకు అక్కడి నుంచి కదలను కూడా కదలలేదు. అసలు కదిలే ఓపిక కూడా లేదు నాకు అసలు. మాతో పాటు వచ్చిన 3 అక్కలు వెళ్ళిపోయారు మాట. వాళ్ళకి లేట్ అవుతుంది సెన్స్ ఏమో సంథింగ్ అలా మమ్మల్ని మిస్ చేస్తారు. ఇంకా వాళ్ళు వెళ్ళిపోయారు. నేను ఇంకా అక్క అన్నయ్య వాళ్ళతో ఉన్నానమాట. నాకైతే నా కాళ్ళు అసలు పని చేయట్లేదు. నేనే కాదు అందరి పొజిషన్ అలాగే ఉన్నాయి. అసలు ఆ ఓపిక కూడా లేదు. అసలు నాకైతే వీడియో తీయడానికి కూడా ఓపిక లేదు. ఏదో అలా తీసానమాట. పాపం జనాలు అందరు రోడ్ల మీద పడుకున్నారు. ఎంత అలసిపోతే అంతలా పడుకుంటారు చెప్పండి మీరే. నాది సేమ్ పొజిషన్, ఫోన్ లో ఛార్జింగ్ లేదు. సో ఇంకేమి వీడియోస్ తీయలేదు. సో ఇంకా పోస్ట్ చేయడానికి కూడా ఏమీ లేదు, వీడియోస్ తీయలేదు. నేనైతే కొబ్బరికాయ కొట్టేసి ర్యాపిడో బుక్ చేసుకుంటే అక్కయ్య పాలెం అయితే వెళ్ళిపోయాను. అక్క పాలెం వెళ్ళిపోయిన తర్వాత ఈవినింగ్ మాట అక్క స్కూల్ నుంచి వచ్చిన తర్వాత నేను బస్ స్టాప్ తీసుకెళ్తాను అనమాట. ఎందుకంటే నేను దర్శనం చేసుకుంటే గిరి ప్రదక్షిణ కంప్లీట్ కాదంట. నేను ఎంత ఎర్లీగా స్టార్ట్ అయినా నేను అక్కడికి వెళ్ళేటప్పుడు కొండమేకి 7:30 అయిపోయింది. 7:30తో స్వామివారికి దర్శనం కంప్లీట్ అంట, ఇంకా క్లోజ్ అంట. తీస్తే 8:30కి అంట, లేదా లేదంట అంటే డౌట్ గానే చెప్పారు. సర్లే ఇంకేదైతే అయిందని చెప్పేసి వెళ్ళాను. నేనే కాదు చాలా మంది హోప్తో అక్కడ కూర్చున్నారు. ఒక 400-500 మంది ఉంటారు. అంత మంది హోప్తున్నప్పుడు ఖచ్చితంగా జరుగుతుంది నమ్ముకుంటున్నాను. అలాగే ఓపెన్ చేశారు. మెల్లగానే అందరూ వెళ్ళారు. మ్యాక్సిమం అందరు పరుగులో పెట్టారు. అందరూ ఇంకా గోవిందా గోవిందా అంటూ వెళ్తూనే ఉన్నారు. నేనైతే లోపల ఎక్కడ కూడా వీడియోస్ తీయలేదు, ఎందుకంటే మాక్సిమం గుడిలో వీడియోస్ తీయరు కదా. సో నేను అదే రూల్ ఫాలో అయ్యి నేను ఎక్కడ కూడా వీడియోస్ తీయలేదు. కానీ మాక్సిమం అందరు తీసారు, నేను తీయలేదు. ఎందుకంటే దేవుణ్ణి చూడాలి అనే మైండ్ లోనే ఉంది నాకు, వీడియో తీయాలని ఎక్కడ లేదు. బయటకు వచ్చిన తర్వాత అందరి పొజిషన్ అలాగే నడుస్తున్నారు. గుడి అయితే నాకు కంప్లీట్ గా చాలా బాగా నచ్చింది. ఇంకొకసారి ఖచ్చితంగా వెళ్ళాలి మార్నింగ్ టైము. 1 డే అంతా కొండ మీద స్పెండ్ చేయాలి అని అనుకుంటున్నాను. ఎప్పుడు మళ్ళీ స్వామివారు పిలుస్తారో, స్వామివారి కోసం వెయిటింగ్ మాట, పిలుపు కోసం వెయిటింగ్ మళ్ళా వన్స్ మోర్. ఇంకా అలా కాళ్ళ నొప్పులతో అలా బయటికి నడుచుకుంటూ వచ్చేసాను గైస్. నిజంగా అబ్బా, నిజంగా గిరి ప్రదర్శన చేసిన వాళ్ళ జన్మ ధన్యం అయిపోతుంది. దానికి మీనింగ్ నాకు ఈ రోజు తెలిసింది. అందరూ ఊరికి అనరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసి వెళ్ళిపోండి. బాయ్ బాయ్.